నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం తరచుగా మమ్మల్ని అడిగే డౌట్స్, క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. వినికిడి శక్తి తగ్గిపోవటానికి కారణం ఏమిటి? ఈ సమస్య ఏ వయసు వారికి వస్తుంది? సో వినికిడి శక్తి తగ్గడం అంటే ఈ హియరింగ్ లాస్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి కండక్టివ్ హియరింగ్ లాస్ అంటాం, ఇంకోటి సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అని అంటాం. కండక్టివ్ హియరింగ్ లాస్ ఎవరికి ఉంటుంది అంటే ఎవరికైనా చెవిలో ఎవరికైతే మిడిల్ ఇయర్, మనకి ఇయర్ లో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్ అండ్ ఇన్నర్ ఇయర్. ఎవరికైతే ఎక్స్టర్నల్ ఆర్ మిడిల్ ఇయర్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయో, అంటే ఇయర్ లో వ్యాక్స్ అక్యూములేట్ అవ్వటం కానీ, ఏమన్నా మిడిల్ ఇయర్ లో ఇన్ఫెక్షన్స్ ఉండటం కానివ్వండి, కర్ణవేర్లో రంధ్రాలు ఉండటం కానివ్వండి, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఇవి కండక్టివ్ హియరింగ్ లాస్ అనేది వస్తూ ఉంటుంది వీళ్ళల్లో. సో ఇది కరెక్టబుల్, అంటే మనం వ్యాక్స్ తీయటం అది కరెక్ట్ అయిపోతుంది. అలానే చెవి లోపల ఇన్ఫెక్షన్స్ మనం యాంటీబయాటిక్స్ వాడో లేకపోతే దానికి సరిపడా ఇయర్ డ్రాప్స్ వాడి ఇలాంటి మందులు తీసుకోవటం వల్ల ఇయర్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. అలానే చెవి లోపల రంధ్రం ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేసి అది సరి చేసినా కూడా హియరింగ్ లాస్ మనం కొద్ది వరకు మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం. అదే ఎప్పుడైతే నరం లోపం వస్తుందో, అంటే సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ ఎప్పుడైతే ఉంటుందో వీళ్ళల్లో ఏం జరుగుతుంది అంటే ఏదైతే మనకి చెవి నుంచి బ్రెయిన్కి వెళ్ళే ఏదైతే నరం ఉంటుందో, ఇన్నర్ ఇయర్ నుంచి లోపలికి తీసుకెళ్లే నరం ఏదైతే ఉంటుందో ఆడిటరీ నర్వ్, ఈ నరం వీక్ అయిపోతుంది. అది ఏజ్ మూలాన కానివ్వచ్చు, లేకపోతే ఏదన్నా కొన్ని మందులు వాడటం వల్ల కానివ్వచ్చు, లేకపోతే ఏదన్నా పెద్ద సౌండ్ వినడం వల్ల కావచ్చు, ఏదైనా రీజన్ కావచ్చు. బట్ ఆ నరం ఎప్పుడైతే వీక్ అవుతుందో దాని మూలాన కూడా వినికిడి లోపం అనేది వస్తుంది. సో ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చా, ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు. సో ఫ్రమ్ బర్త్, అంటే పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా కూడా ఈ రకమైన ఏదైనా కండక్టివ్ హియరింగ్ లాస్ కానివ్వండి, లేకపోతే సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ కానివ్వండి, ఏ రకమైన హియరింగ్ లాస్ కూడా ఎనీ ఏజ్ గ్రూప్లో మనం చూస్తూ ఉంటాం.